వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో ఆయుధ చండీ యాగానికి పోటెత్తిన జనం, భారీగా విరాళాలు సమర్పించిన భక్తులు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే. పార్టీలో నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయండి. మండల పార్టీ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం. అశ్వాపురం మండలం మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను కుల బంధువులతో కలిసి ఆవిష్కరించిన DCMS చైర్మన్ కొత్వల. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆవిష్కరించారు. కాద్రిక్షుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే కందికుంట ఆలయ ప్రాంగణంలో దేవస్థాన క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాద్రి నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముక్కోటి ఏకాదశికి వచ్చి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, సిబ్బంది, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంగ్ల సంవత్సర క్యాలెండర్లో సంవత్సరం రోజులు ఉగాది నుంచి పునః ఉగాది వరకు యొక్క ఉత్సవాలు, పండుగలు, పర్వాలు, నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు అని వివరములు, స్వాతి నక్షత్ర యోగులు, స్వామివారి యొక్క శరన్నవరాత్రి, బ్రహ్మోత్సవ యోగములు అన్నీ విఫలంగా దీంట్లో పొందపరిచి ఉన్నది. అందరూ గమనించి స్వామివారి సేవలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. భక్తాదులకి, కదిరి నియోజకవర్గ ప్రజలకి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆవిష్కరింపబడినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే ఈ ప్రాంగణం మొదటి నుంచి కూడా తలమానికంగా వస్తుంది ఈ కదిరి నియోజకవర్గం, ఈ రాష్ట్రానికి కూడా, అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూడా అత్యధిక సంఖ్యలో భక్తాదులు ఉన్నారు స్వామి గారికి. వారందరికీ కూడా చెప్తున్నాం, ఏదైతే వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తుందో అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా ఆ భగవంతుడి ప్రార్థనలు, దీవెనలు పొందే విధంగా నిర్వహింపబడతాయి వైభవంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూసుకుంటాం. వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల విషయంలో కూడా ఈవో గారు కానీ, అర్చకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, మా వంతుగా నాయకులు కానీ అందరూ కూడా మీరు కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీ వంతు సూచనలు, సహకారాలు ఏమైనా ఉంటే కూడా ఇచ్చిన మేము వాటిని ఏదైనా మంచి ఉంటే పాటిస్తాం. ఎక్కడ కూడా అరమరికలు లేకుండా మన ఊరి గౌరవము, ప్రతిష్ట పెరిగే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా గతంలో కంటే ఇంకా వైభవంగానే నిర్వహించే రంగాన్ని తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ, నరసింహస్వామి భక్తులకి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఆవిష్కరిస్తున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
అన్నప్రసాద వితరణ చేయించిన వారు కేశంపేట మండలం మాజీ జెడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మాజీ జెడ్పీటీసీ తాండ్రా విశాల్ శ్రవణ్ రెడ్డి దంపతులు షాద్నగర్ పట్టణంలోని శ్రీ శివమారుతి అయ్యప్ప గీతా మందిరంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా కీర్తిశేషులు మా నాన్నగారైన తాండ్ర వీరేందర్ రెడ్డి గారి పేరున శివమారుతి టెంపుల్ షాద్నగర్లో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా కీర్తిశేషులు మా నాన్నగారైన తాండ్ర వీరేందర్ రెడ్డి గారి పేరున శివమారుతి టెంపుల్ షాద్నగర్లో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రజలందరికీ మరియు కేశవపేట మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మెనూ ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు భువనగిరి మండల కేంద్రంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ప్రమాణాలతో పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన వంట చేయడం జరిగిందని తెలిపారు. నాణ్యమైన పంట చేసిన ఏజెన్సీ సభ్యురాలు కవితను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ప్రతిరోజు ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ సభ్యురాలను కోరారు. మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేస్తున్న ఏజెన్సీకి నిధులు త్వరలో మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, ఫుడ్ కమిటీ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ కష్టపడాలి. అదే వాళ్ళకు టార్గెట్ ఇచ్చినమ్మా, సైకిల్ ప్రైజ్ ఇచ్చిన, ఎన్ని సైకిల్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ప్రైజ్ వాళ్ళకి ఇక ఛాలెంజ్. 10 అంటారు, 10 కన్నా ఎక్కువ తీసుకున్నా రెడీ ఉన్నాను నేను అంటున్నా. మరి ఇప్పుడు బాగా చదివి 10/10 తెచ్చుకుంటే బాగుంటుంది. అదే 10/10 తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి, ఎమ్మెల్యే గారిని పిలిచి, అందరినీ పిలిచి మీ తల్లిదండ్రులు సన్మానం చేసి వాళ్ళు ఇంపార్టెంట్గా చేయాలి కదా, వాళ్ళకి చేసి వాళ్ళ సమక్షంలో మీకు సైకిల్ ఇస్తాం. ఓకే, ఇవాళ మంచిగా ఇది కంటిన్యూ చేయాలి. ఆఫీసర్లు వస్తున్నాను కాదు, మీ బిల్లుల బాధ్యత నాది. కంపల్సరీ ఇస్తున్నాయి. ఆ పొంగని అడిగిన అన్నీ అవుతున్నాయి, ఇప్పుడు సబ్మిట్ చేసాం వచ్చేదాకా ఫస్ట్ నేను మీది కూడా ఇబ్బంది కదా. ఆ రోజు చెప్పలేదు, పేదరికమే కదా, అడిగి అదే చేద్దాం. సీఎం గారు కూడా ప్రభుత్వం కూడా గ్రీన్ ఛానల్ పెట్టింది. 6 నెలలు అట్లా కాదు, ఇక కట్టగా అవుతుంటుంది. ఏది ఆగినా మీరు ఆగరు కాబట్టి. కానీ అట్లా పెట్టాలి. అంత పేద పిల్లలు వాళ్ళంతా ఊరి నుంచి వస్తారు. మీ పిల్లలు అంటే మీ పిల్లగాళ్ళ మాత్రం ఇక్కడ జాయిన్ చేయించలేదు. మీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జాయిన్ చేయలే. మీ అమ్మాయి ఇక్కడే ఉందా? మొండికుంట మున్నూరు కాపు సంఘ మండల అధ్యక్షుడు కమటం వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఈరోజు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ అసోసియేషన్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మండల మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కొత్వాల మాట్లాడుతూ అన్ని రంగాల్లో మున్నూరు కాపులు రాణించాలని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కమటం వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు ఆసా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కాసరపాద రాములు, కోల నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, పులి సత్యనారాయణ, తోట శ్రీనివాసరావు, కమటం సురేష్, ఆవుల రవి, నల్లపాటి సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు పర్వత నరేష్ మరియు మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ తాత మాధవీలత తన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సబధ్యాలలో ముందంజలో ఉన్నామంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రతిరోజు ఒక జ్ఞాపకం, మరువలేని ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన వాటిలో మంచి జ్ఞాపకాలు నా బాధ్యతను పెంచినవి, చెడు జ్ఞాపకాలు నా లోపాలు సరిచేసేవి. అటువంటివి
అన్నిటినీ సరిసమానంగా చేసుకుంటూ విజయాలను చేరే దిశగా మార్చుకుంటూ ఈ సంవత్సర కాలం పూర్తి చేశాను. ఈ సంవత్సర కాలం నాకు తోడుగా ఉండి నేను చేసే ప్రతి పనిలో భుజం తడుతూ నాకు తోడుగా ఉండి నా ఎదుగుదలకు సహకరించిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యుల నిండు నూరేళ్లు సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధన కీర్తి సరిసమానంతో ఎదుగుతూ ఉన్నత స్థానాలు చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ 2 తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకోవటం జరుగుతుంది. అందరికీ కొత్త సంవత్సరము, నూతన సంవత్సరము శుభాకాంక్షలు. ఈ 2 రాష్ట్రాల ప్రజలు సస్యశ్యామలంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నయ్య గ్రామంలో శ్రీ రాఘవేంద్ర యూపీ స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించిన కరెస్పాండెంట్ రాఘవేంద్ర విద్యార్థులు వారి యొక్క సైన్స్ సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాఘవేంద్ర మరియు ఉపాధ్యాయులు వెంకటేష్, నవిత, షాహీన్, శ్రీదేవి, శిరీష, యశోద, గీత, శివాని, జమున, పావని మరియు విద్యార్థులు పాల్గొన్నారు. My name is Myla Linga. I am studying in 6th class from Sri Raghavendra UP School. My project name is hydrologic. Hydrologic is water cycle is also known water to evaporation to sun to inside to includes to precipitation to air to water. Thank you. My name is Vishnu. My studying in 1st class. My class teacher name is Pavani. This is the village. This is the shopping mall. This is the village. This is the park and table. This is the flower garden. This is the swimming pool. This is the traffic jam. This is the traffic signal. This is the village, this is the shopping mall, this is the village, this is the park and table, this is the swimming pool, this is the flower garden, this is the road, this is the traffic signal, this is the traffic. Thank you. భద్రాచలం ఎంవీఐ సంఘం వెంకట పుల్లయ్య, బూర్గంపాడు ఎంఆర్ఓ ముజాహిద్, పాకల దుర్గాప్రసాద్, సారపాక ఈవో మహేష్, యువ నాయకుడు గోకుల్ కిషోర్, శివరాం నాయక్, ఇంగువ రమేష్, రత్నారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ గ్రీటింగ్ సెలబ్రేషన్ ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్ చేసి అందరికీ నూతన సంవత్సర అడ్వాన్స్ గ్రీటింగ్స్ ను అతిథులు తెలియజేశారు. అతిథులు మాట్లాడుతూ జర్నలిస్ట్ యొక్క పాత్ర సమాజం కోసం మేలు చేసే విధంగా ఉంటుంది అని కొనియాడారు. నూతన సంవత్సరం అడ్వాన్స్ గ్రీటింగ్స్ వేడుకకు విచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారు ముజాహిద్ గారికి కూడా క్లబ్ తరఫున స్వాగతం తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అడ్వాన్స్ గ్రీటింగ్స్ కూడా అందజేస్తున్నాం. ఎందుకంటే బూర్గంపాడులో ఎవరైనా అధికారి పనిచేయాలంటే కత్తి మీద సామలాడు. ఇప్పుడు ఒక అభ్యర్థి నిలబడితే పోటీలో గెలవాలంటే చాలా కష్టం. అటువంటి పోటీతత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పోతూ ఆయన విధులు నిర్వహిస్తూ ఇక్కడ బూర్గంపాడులో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ముజాహిద్ గారికి కూడా నా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో విలువైన సమయం వాస్తవంగా అంటే మీకున్నటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సొసైటీగా ఏర్పడ్డాం. అంటే
ప్రెస్ క్లబ్ ఆఫ్ మనపూర్ కంపౌండ్ వెల్ఫేర్ సొసైటీగా ఈ మధ్యన మనం రిజిస్ట్రేషన్ చేసి మేము కూడా ఇది సామాజిక బాధ్యతతో ఏదైతే సమాజానికి ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ప్రజలకి వారధులుగా పనిచేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ మానవాళ్ళు అందరూ చల్లగా ఉండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తూ ఐకమత్యంగా జీవించాలని కోరుకుంటూ రోడ్డు ప్రమాదాల రోజుని మనం కోరుకోవాలా, దానికి తగ్గట్టుగా మనందరం కూడా ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక పావు గంటే ఉంది నాకు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ గౌష్ అలం వార్షిక నీరావేదిక ప్రెస్ క్లబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయటం జరిగిందని, మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటి అరికట్టే దిశగా జిల్లా పోలీసులు పనితనం ఉంటుందని, హత్యలు, నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని, నేరస్తులు చేసిన నేరాలను కనుగొని పూర్తి చేయటంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీసులు అని, సైబర్ క్రైమ్ బ్రాంచ్ ద్వారా బాధితులకు సత్వరమే తగిన న్యాయం చేయటం జరుగుతుందని, పెరిగిన నేరస్తులకు శిక్షల శాతం వార్షిక నేర నివేదిక సమావేశంలో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ గౌష్ అలం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సుతేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Here to చాలా events జరిగింది and district police personnel have worked very hard to ensure peaceful conduct of all those events. ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం సార్ ఫస్ట్ టైం ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మంచి సీఎం ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఆ తర్వాత పిఎం విజిట్ కూడా ఆఫ్టర్ 41 years ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సార్ ఆల్సో ఈ కేమ్ టు ఆదిలాబాద్. అది కూడా చాలా మంచి ప్రోగ్రామ్ జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వర్క్ వెరీ హార్డ్ ఇన్ ఎన్షూరింగ్ దిస్ ఇంపార్టెంట్ విఐపి విజిట్స్. టోటల్ 3 CM visits have happened, 1 PM visit, 2 governor visits. So all those VIP visits have been conducted very peacefully and in an organized manner. They కాకుండా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి యాక్షన్ ఆన్ గాంజా, on NDPS ganja cultivation కూడా we have worked very hard and ఈ year లో almost 3 times season compared to last year. 3 pistols being smuggled into the state, 4 country made pistols, they were being smuggled from Bihar state. అది కూడా ఆదిలాబాద్ చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. 4 pistols in that, 8 magazine, 18 live rounds and 30 people were arrested in that. Then 5 cases of immoral trafficking Act కింద, ITP Act కింద 23 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. 12 cases of cattle theft, 78 cases of gutka, in which 1,86,77,000 property was gutka was seized. So these are important even cases done by task force and CCS team. Then in addition to this property offences also, total 50 interstate gang and local offenders were apprehended. వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండల పార్టీ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా భద్రాచల నియోజకవర్గ శాసనసభ్యులు తెల్ల వెంకటరావు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం పట్ల 2 నిమిషాల మౌనం పాటించారు. మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మండలంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండల అధికారులు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడే నేను లీడరు, నేను చేసేస్తున్నాను కాదు. ఏదో నిజంగా పార్టీలో జాయిన్ అయ్యి చేయాలనుకుంటే మండల కమిటీని కలుపుకొని నడవాలని నేను నా దగ్గరకు కొంతమంది మొన్న రవికిరణ్ అని పార్టీకి కాకుండా జాయిన్ అయ్యమాట వాస్తవం. అయినా మేమేం అనలేదు అని ఈ మండల అధ్యక్షులు, ఇక్కడ ఉన్న మండల పెద్దలు, చేసే సీనియర్ నాయకులు కూడా చాలా మంది మాతో కలవటం, ఇక్కడ జాయిన్ అవటం అనేది ఉంటే కరెక్ట్ బాగానే ఉంది. అలా కాదు, అందరూ కలిసి పనిచేస్తే బాగుంటది కానీ మేము వెళ్ళి పని చేస్తాం, అది పని చేయటం ఇది పార్టీకి ఆటంకంగా ఉంది. జైని జాయిన్ అవ్వక ముందే కొంతమందిని వేరు చేసుకుంటాం. కొండా దంపతులు రాజకీయ జీవితంలో ఎన్నడూ అభివృద్ధికి వెనుకడుగు వేయలేదని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు విధానంతో మాట్లాడుకోవటం సరికాదని పేర్కొన్నారు. వరంగల్ నగరం దయానంద్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీసాల ప్రకాష్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ కొండా దంపతులు అంటేనే అభివృద్ధి అని అన్నారు. వారి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అభివృద్ధికి వెనకంజ వేయలేదని అన్నారు. మరి ముఖ్యంగా వరంగల్ బస్టాండ్ నిర్మాణం ఒక కృత నిశ్చయంతో
కొండా దంపతులు ఒక మోడల్ బస్టాండ్గా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి 75 కోట్లు కాకుండా ఇంకా అనేక లక్షలు కూడా కేటాయించి నిధులు కేటాయించి అలా బస్టాండ్ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా చిరు వ్యాపారులకు కానీ ఎవరు ఇబ్బంది కాకుండా అక్కడ తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి ఇవాళ అందరికి కూడా వ్యాపారులకు కానీ విద్యార్థులకు కానీ అనేక రంగాలు కూడా ఇవాళ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవాళ వరంగల్ బస్టాండ్లో బస్సులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకా జాగా ప్లేస్ పెంచిగా వరంగల్ బస్టాండ్ కోసం పెద్దగా జాగా దానికి ఏర్పాటు చేసి ఇవాళ బస్టాండ్ నిర్మాణం కోసం ఇవాళ ఎన్ని కోట్లైనా పర్లేదు కానీ దాన్ని నిర్మాణం చేసి ఒక పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఇలా వరంగల్ కలెక్టరేట్ కానీ అనేక రంగాలలో ఇక్కడ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా ఇవాళ అనేక కోట్ల పథకాలు ఇక్కడ ప్రవేశపెట్టిళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ వరంగల్ తీసుకొచ్చి ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి గారితో ఏవైతే చేసిందో అది కూడా సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు మా కొండా దంపతులు ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బహిరంగ చర్చకు సిద్ధమా? బీజేపీ వాళ్ళు ఇలా అభివృద్ధి పథకాలు అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున ప్రారంభిస్తే మీరు విమర్శిస్తూ ఉన్నారు. సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, కొండా దంపతులు విమర్శించే అర్హత మీకు లేదు. గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని కానీ గౌరవనీయ ఎమ్మెల్సీ బడుగుపల్లి నాయకులు కొండా మురళీధర్ గారు విమర్శించే అర్హత నైతిక అర్హత మీకు లేదు. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వరంగల్ నుండి ఇవాళ కొండా దంపతులు నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. వేడుకలను నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇండ్లలో ఉత్సవాలు జరుపుకోవాలని, పోలీసు వారి సూచనలు పాటించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డిసెంబర్ 31 రాత్రి వేడుకలు నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ యంత్రాంగం మొత్తం ముఖ్యంగా పటిష్టమైన బందోబస్తు, నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయని, అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించి ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు డైల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలు ఉపయోగించుకోవాలి అని ఎస్పీ తెలిపారు. ప్రాపర్గా మీ చేయండి. సో అగైన్ అబౌట్ దిస్ నూతన సంవత్సరం గురించి కూడా, సో భూపాలపల్లి అందరూ ప్రజలకి నూతన సంవత్సరం గురించి శుభాకాంక్షలు. సో ఇప్పుడు 1-2 డేస్లో ఇది నూతన సంవత్సరం వస్తుంది. దాంట్లో మీ ప్రాపర్గా మంచి సెలబ్రేషన్ చేయండి, గట్టిగా సెలబ్రేషన్ చేయండి, మాత్రమే జాగ్రత్తగా సెలబ్రేషన్ చేయాలి. సో ఏదైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీ చేయవద్దు. మా సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రతి చోట్లో, మొత్తం నేషనల్ హైవేలో ప్రతి గ్రామంలో విల్ డూ ద వెహికల్ ఎన్ఫోర్స్మెంట్. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము చేస్తాం. తర్వాత వెహికల్ ఎన్ఫోర్స్మెంట్లో ఏదైనా ఓవర్ స్పీడింగ్ కూడా ఉంటే అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అన్ని హోటల్స్ అండ్ బియర్ షాపింగ్ గురించి కూడా వీఆర్ కోఆర్డినేటింగ్ దెన్. విల్ టేక్ ద మీటింగ్ ఆల్సో విత్ దెన్ సో దాట్ దేర్ షుడ్ బి ప్రాపర్ లా అండ్ ఆర్డర్. ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడానికి కూడా చేయవద్దు. అది చేస్తే ఖచ్చితంగా మా సైడ్ నుంచి విల్ రిజిస్టర్ ద కేసెస్, విల్ ఆల్సో సేమ్ టు ద జైల్ ఆల్సో. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత 8 రోజుల నుండి 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్ర యాగం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆయుధ చండీ అనగా 10,000 చండీ పారాయణములు, 1000 హోమములు అని స్వామీజీ పేర్కొన్నారు. మొదటి రోజు ఆయుధ చండీ, అతిరుద్రం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అతర్పణ, వేద హావనములు మరియు నవగ్రహ హోమము, నక్షత్ర యాగం మరియు శ్రీ సుదర్శన హావయము, సూర్య హోమము, సూర్య నమస్కారములు, శ్రీ సుబ్రహ్మణ్య హోమము, సంతాన హోమము, లక్ష్మీ గణపతి హోమము, అష్టలక్ష్మి హోమము, లక్ష్మీ నారాయణ హోమము, హనుమంత హోమము మరియు సరస్వతి హోమం తదితర 17 రకాల దేవతామూర్తుల హోమములను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఘనంగా నిర్వహించడంతో పాటు కోటి లింగాలను అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించారు. జిల్లా కేంద్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి, పొరుగు ఉన్న మహారాష్ట్ర నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి ఈ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యజ్ఞకు కావలసిన కట్టలు, ప్రతి పండ్లు, పువ్వులు, అన్నదానం
మరియు అవసరమైన నిత్యావసర సరుకులు వేలాది రూపాయలు భారీగా విరాళాలు సమకూర్చి ఈ మహాచండీ ఏగాన్ని కొనసాగించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో ఆయుధ చండీ యాగానికి పోటెత్తిన జనం, భారీగా విరాళాలు సమర్పించిన భక్తులు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే. పార్టీలో నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయండి. మండల పార్టీ సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం. అశ్వాపురం మండలం మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ను కుల బంధువులతో కలిసి ఆవిష్కరించిన డీసీఎంఎస్ చైర్మన్ కొత్వల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.